ఈరోజు ఫండే కాబట్టి ఏదైనా ఫన్ ఉండాలి కదా. సో ఈరోజు మేము రోడ్ ట్రిప్కి వెళ్తున్నాము. శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కై రంభో. సో షార్ట్ 1 డే ట్రిప్ లాగా రోడ్ ట్రిప్కి వచ్చాము ఫ్యామిలీతో. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలీదు. మా డాడీ సర్ప్రైజ్ అని చెప్తున్నారు. సర్ప్రైజ్ విజిట్, సర్ప్రైజ్ టూర్, సో సర్ప్రైజ్ పిక్నిక్, సో ఫ్యామిలీ ట్రిప్. డన్. ఇప్పుడైతే మేము గన్పూర్ లేక్ ముందు ఉన్నాం. పప్ప చెప్పు పప్ప ఎక్కడికి పోతున్నాము? గణపురంలో కోటగుళ్ళు, అలాగే గణపురం చెరువు, ఆ తర్వాత రామప్ప. ముందే చెప్తే మేము ప్రిపేర్ అయ్యి వచ్చేది కదా. కదా మమ్మీ? సర్ప్రైజ్ విజిట్ కదా, ముందే చెప్తే మనం ప్రిపేర్ అయ్యేది కదా. ముందే చెప్పవద్దు, ముందే చెప్పే సర్ప్రైజ్ ఉండదు కదా, అందుకని చెప్పండి. సర్ప్రైజ్ మరి రియాక్షన్ ఉండాలి సర్ప్రైజ్ అని. సినిమాలు ఎక్కువ చూస్తావేంటారు నువ్వు? సో మా డాడీ ఇప్పుడు ఫైనల్లీ రివీల్ చేశారు కదా ఎక్కడికి వెళ్తున్నాం. కోటగుళ్ళుకి వెళ్తున్నామంట. సో మీకు కూడా చూపిస్తాను. లెట్స్ గో. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నిర్మాణం జరిగింది అప్పుడు. అంటే 1234లో ఈ ఆలయం నిర్మాణం పూర్తయింది. 1234 1213లో రామప్ప టెంపుల్ పూర్తయింది. 1213లో రేచల రుద్రారెడ్డి అంటే రేచల రుద్రసేనాని గణపతి చక్రవర్తి సర్వసైన్య అధ్యక్షులు ఆ టెంపుల్ నిర్మించారు. రంగులే హే రంగులే నీ రాకతో
ఆలయంకి వచ్చాము, కోటగుళ్ళు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా నానమ్మ. నందీశ్వరుడు కూడా ఉన్నాడు టెంపుల్ ఎదురుగా, దేవుడికి ఎదురుగా. చాలా బాగుంది. ఇది ఒకటే కాదు, ఇంకా దీని చుట్టుపక్కల కూడా చాలా చిన్న చిన్న గుడులు ఉన్నాయి. చూడండి, చుట్టుపక్కల చిన్న చిన్న గుడులు చాలా ఉన్నాయి, అది కూడా చూపిస్తాం మీకు. వరంగల్ 1000 పిల్లర్స్ లాగానే ఉంది. అవును, గన్పూర్ కూడా వస్తే పెద్ద చెరువు ఉంది అక్కడ కూడా. మేము వెళ్ళిన తర్వాత మీకు వీడియో పెట్టి చూపెడతాం. లుక్స్ ఎ బిట్ లైక్ 1000 పిల్లర్స్ టెంపుల్. రామప్ప సేమ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసినారు అన్నారు కదా, అది కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళే ఇది కూడా కన్స్ట్రక్ట్ చేశారంట. గణపతి కాకతీయ నాటి టెంపుల్ ఇది. టెంపుల్ ఇది చాలా ఇయర్స్ బ్యాక్. కాకతీయ. ఎన్ని ఇయర్స్ బ్యాక్ పప్ప? గణపేశ్వర 31లో నిర్మితమైంది. 1231. I am so happy. Thank you so much for everyone who arranged this trip. ఇంకోటి ఏంటంటే ఈ ఆలయం రుద్రమ్మదేవికి చాలా ఇష్టమైంది. ఎందుకు అంటే అప్పుడు మహాదేవుడు అని దేవగారి నుంచి వచ్చి ఆమెతో 15 రోజులు అతనితో చేసి అతను ఓడిస్తారు అనమాట. దానికి గుర్తుగా గజకేసర విగ్రహాలు పెట్టించింది ఆమె. అదే ఏనుగును అణిచిపెట్టే సింహం అక్కడ ఉంది చూడండి. ఆ గజకేసరి శిల్పాలు అంటే ఆమెకు ఇష్టమైన దేవాలయాలు పెడుతుంది. ఇక్కడ రామప్పలో ఉంటుంది, తర్వాత 1000 స్తంభాల గుడిలో ఉంటాయి, నల్గొండ జిల్లాలో వేరే ఆలయాలు ఉంటాయి. ఆమె అప్పుడప్పుడు ఈ గుడికి వచ్చిపోయేది. ప్రతాపరుద్రుని వరకు ఇక్కడ రాకపోకలు సాగినాయి. రేచల్ల రుద్రారెడ్డి 3వ కొడుకు గణపతి రెడ్డి అనేవాడు ఈ గుడిని కట్టించాడు. 60 స్తంభాల దేవాలయం దాన్ని. Beautiful coconut we got from this temple, so I am enjoying. Thank you. మమ్మీ ఈజ్ వెరీ యాక్టివ్ టుడే మమ్మీ. Because I feel very happy and I like this temple. నాట్య మండపం. ఎంతమంది నాట్య మండపం అది. సిబ్బంది చిన్న 16 మంది వైద్యకారులు, 16 మంది నర్తకులు ఉండేవాళ్ళు. తర్వాత ఇది అప్పుడు టెంపుల్ అంటే టెంపుల్గానే కాదు, అప్పుడు అనేకంగా వేద పాఠశాలగా కూడా వేద పాఠశాల వ్యాయామశాలగా నిర్వహించింది. తర్వాత బ్యాంకుగా కూడా అప్పుడు బ్యాంకు కూడా ఉపయోగపడ్డది. అప్పుడు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి, సభాకాయం అన్ని. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నాట్యాలు. తర్వాత అంటే ఏనుగుని అణిచిపెట్టే సింహం అన్నమాట. అంటే దానికి 2 అర్థాలు ఉన్నాయి. కాకతీయులు శత్రువులు అనే ఏనుగు లాంటి వాళ్ళకు, సింహాలు లాంటి వాళ్ళని ఒక అర్థం ఉన్నది, ఇక్కడ ఉండవు. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అన్నారు? 1234కి ఇది కన్స్ట్రక్ట్ చేశారు కదా. 1234కి ఇది కంప్లీట్ అయింది. జయ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి బృహస్పతి వారం నాడు. 800 years. బృహస్పతి వారం అంటే బేస్తవారం. గజకేసరి అంటే ఏనుగు సింహం. ఏనుగు మీద సింహం డామినేషన్, సింబాలిక్ ఫర్ విక్టరీ బై కాకతీయన్స్. ఇదెక్కడ మాత్రం మావా. ఇవన్నీ గుడ్లు కదా ఇవన్నీ. ఇది మెయిన్ టెంపుల్. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది. అవన్నీ మళ్ళీ టెంపుల్స్, మినీ టెంపుల్స్. సో ఇప్పుడు టెంపుల్ చూసాం కదా, నెక్స్ట్ మేము గోశాలకి వెళ్తున్నాము. సో గోశాలకి వెళ్ళే ముందు మమ్మల్ని ఎవరు వెల్కమ్ చేస్తున్నారో చూస్తారా? ఇవి వెల్కమ్ చేస్తున్నాయి మమ్మల్ని. ఇది వెల్కమ్ చేస్తుంది. నేనేనా? I hear the beat. It's in my chest. Got me feeling some kind of way. I confess the rhythm takes over. No room to rest. My heart's dancing. It's a love conquest. Oh, the melody. It's smooth and sweet, like honey
my feet. My heartbeat, yeah, it's pumping so loud. It's the rhythm of love, baby, that I found when the music plays. I just can't help but. అయితే ఆవును చూసారు కదా, దాన్ని చూసి మా మమ్మీ చాలా ఎమోషనల్ అయింది. ఎందుకో తెలుసా? ఎందుకు మమ్మీ? ఎందుకంటే నేను చిన్నప్పుడు చైల్డ్హుడ్ మేము ఒక విలేజ్లో ఉండే, అక్కడ మాకు సొంతంగా ఆవులు ఉండే, 5 ఆవులు ఉండే. అది ఒకటి అమ్మిని పేరుండే. నా అమ్మకి చాలా ఇష్టం ఉంది. ఆ ఊరు ఆ ఆవులు అందరూ అన్నీ మమ్మల్ని వదిలిపెట్టింది, మేము వాళ్ళే వదిలిపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ వరల్డ్లో మనం మా ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఆవులు ఉండదు. ఎవ్రీథింగ్ సిటీ కల్చర్. ఆవులు లేదు, చెట్టులు లేదు, అందుకే బాధపడుతుంది. అందుకే ఇదన్నీ చూసి మా ఊరు ఇక్కడికి వచ్చింది కదా అని నేను చాలా బాధపడుతున్నా. ద సేమ్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీథింగ్ వెల్. తాతయ్య మీకు ఎన్ని ఇయర్స్? 85 ఇయర్స్. ఎంత పీస్ఫుల్గా ఉంది. It's lunch time. How is it? పాపం తింటుందాగో, అగో ఎట్లా తింటుంది చూసినావా? అదిగో 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 సేమ్ ఏరుకొని తింటుంది. కింద పడ్డే, కింద పెట్టు ప్లేట్ మరి. కింద పడింది అది. ఇంతకుముందు చూపించాను కదా మీకు కోటగుళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ రామప్ప లేక్ వచ్చాము. చాలా బాగుంది. తెలంగాణ టూరిజం చాలా డెవలప్ అయింది. సో గ్రేట్ ఆఫ్ తెలంగాణ. యా, వావ్. ఇంకా కొంచెం ఎండ తగ్గితే బాగుంటుంది. మస్తు దునికెట్టుంది ఇక్కడ. నేను దునికేవాడిని. అవునా? ఇక్కడికి వచ్చేదా? దునికేవాడిని. ఏం కాదు, మీదికి వెళ్తుంటాను. ఎంత బాగుంది దునికెట్టండి ఇంతకు. Quise volver a verte, quise abrazarte. ఇక్కడికి వచ్చావా? ఎంత బాగుంది. బ్యూటీ, రియల్ బ్యూటీ ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఎంత బాగుందిరా.
Ramappa speed boat. మమ్మీ Ramappa tourism is developed a lot after Telangana formatted. So all are welcome to enjoy the tourism. యా డెవలప్డ్ లాట్. ఇక్కడే మా పక్కకే వెంకటాపురం, మా పొలాలన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గర. అవునా నిజమా? సో మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే. ఇప్పుడు ఇవి రామప్పలో బోటింగ్ చేసి నెక్స్ట్ అటు వెంకటాపురం. తర్వాత నా ఊరు కేరళ, మేము కేరళకి వెళ్ళి మళ్ళీ బోటింగ్ చేస్తాం. ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఇక్కడ రామప్పలు ఇదే త్రిల్. ఒక ముసలైన ఇంకొక ముసలైనను గైడ్ చేసినట్టు. కనిపిస్తున్నానా నేను? ఒక ముసలైన ఇంకొక ముసలైన ఒక ముసలాయన ఎందుకు ఒక వయసు ఒక ముసలాయన పట్టుకుంటాను. వెంకటాపురంకి వచ్చాం మేము. చూడండి అసలు గ్రీనరీ చూడండి, అసలు మౌంటైన్స్ చూడండి, ఆ సన్ చూడండి, సన్సెట్ ఆరెంజ్, గ్రీన్ అండ్ బ్లూ. ఇది పాలంపేట్ అంటే రామప్ప కింది వెంకటాపురం మధ్యలో ఉన్న ల్యాండ్స్ అన్నమాట. ఈ పక్కన ఉంది వరాలగుట్ట. ఒకప్పుడు రాజుల కాలంలో వరహాలన్నీ దాచుకునే వాళ్ళంట. దాని పక్కన చిన్న విలేజ్ ఉంటుంది, అది బరగాన్పల్లి. ఈ పక్కన అన్ని యూకలిప్టస్ గార్డెన్స్ ఉన్నాయి. చాలా ప్రకృతి సౌందర్యానికి ఇది నెలవు. ఈ ప్లేస్ అంటే మాకు చాలా 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 ఇష్టం. ఇది కూడా మన ఎయిర్ కూడా ఇంత ఫ్రెష్గా ఉంది కదా, ఇంకా చల్లగా ఉంది, ఆసమ్ ఏసీ లాగా ఉంది. మనం పిక్నిక్ కోసం ఇక్కడ నుంచి కేరళ, గోవా, ఇంకా యూకే, యూఎస్ ఇలా వెళ్తారు కదా, ఆ టైంలో ఇక్కడ వెంకటాపురం రండి, ఎంతో బాగుంటుంది తెలుసా, బ్యూటిఫుల్. అంటే వెంకటాపురమే కదా, ఎనీవేర్ మీ విలేజెస్కి అట్లా ఇలా ఓపెన్ ఫీల్డ్స్కి వస్తే ఇట్స్ రిలాక్సింగ్, పీస్ఫుల్, హ్యాపీ. బాయ్ బాయ్. అండ్ ఫైనల్లీ మా షార్ట్ స్వీట్ 1 డే ట్రిప్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.